హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2026. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది అడిగారు ఫస్ట్ రౌండ్ ఎక్కడి వరకు రావచ్చు, మీరు వీడియో చేయండి అని చెప్పి మనం తెలంగాణ చేశాక. సో అదేవిధంగా మీ అందరి కోసం మీకు డేటాతో సహా చూపిస్తాను. ఏదో వచ్చేసి కొన్ని కట్ ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, అసలు అవి ఎలా వచ్చాయి, మీకు ఫస్ట్ రౌండ్లో ఎన్ని సీట్స్ ఫిలప్ అవుతాయి, మీకు వస్తుందా రాదా, రాకపోతే మీరు వర్రీ అవ్వాలా, సెకండ్ రౌండ్లో ఇంకా చాలామందికి వస్తుందా, అన్నిటికైతే ఆన్సర్ ఇందులో ఉంటుంది. వీడియో నచ్చిన వారంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ మన గైడెన్స్ కావాలంటే ఇలాంటి పర్ఫెక్ట్ డేటా ఉంటుంది, కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, అందులో ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెడిక్టర్, డిస్ప్లే ప్రెడిక్టర్ అన్నీ ఉంటాయి. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చేస్తాం. మీరు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఆఫీస్లో చుట్టూ తిరగకుండా పర్ఫెక్ట్గా మనమైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వారు మాత్రమే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఓకేనా? సో ఆ నెంబర్ అయితే 9014250941. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. జాయిన్ అయ్యాక కాల్స్ అయితే అలా ఉంటాయి అక్కడ. ఓకే, నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏయూ అండ్ ఎస్వియు 2 రీజియన్స్ ఉన్నాయి. స్పెషల్ కేటగిరీస్తో కలిపి మొత్తం చూసేద్దాం. ఇలాంటి వీడియో మీకు మళ్ళీ ఇంత డేటాతో ఎవరు చూపించరు. జనరల్గా మీకు ఏదో చెప్పేస్తారు కట్ ఆఫ్స్, కాకపోతే డేటాతో సహా ఎన్ని సీట్లు ప్రతి కేటగిరీలో వచ్చాయి అనే ఇంపార్టెంట్ డేటా అన్నమాట ఇది. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీతో మొదలెడదాం. బీసీఏ. సో బీసీఏలో అలాట్ అయిన సీట్స్ ఇవి ఆంధ్ర యూనివర్సిటీలో. ఫస్ట్ 547 లాస్ట్ టైం మార్క్స్, ఈసారి ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పి. సో దీన్ని నమ్మండి అని నేను చెప్పట్లేదు, ఇది మన యొక్క అంచనా మాత్రమే. ఇదైతే లాస్ట్ టైంది. ఈసారి మార్క్స్ కూడా మీరు చూశారు, 27 నుంచి 30 దాకా పెరిగాయి. మన సైడ్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది స్టూడెంట్స్ అనుకున్నా కూడా, కొన్ని కాలేజీలు వచ్చాయి అనుకున్నా కూడా, కొన్ని మార్క్స్ యాడ్ చేసి నేను 2026 ప్రెడిక్షన్ అయితే ఇచ్చాను. సో డిస్ప్లే లిస్ట్ వచ్చాక దీన్ని మళ్ళీ మార్చేద్దాం. సో ఇప్పటివరకు అయితే ఒక 90% వరకు ఇది యాక్యురేట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నమ్మే వాళ్ళైతే నమ్మండి, లేకపోతే ప్రీవియస్ ఇయర్ చూడండి ఎన్ని సీట్లు ఫిలప్ అయ్యాయి, ఎవరీ క్యాస్ట్ అనేది చూడండి, వీడియో మొత్తం చూడండి. సో మీరు అన్నీ మీకు అవసరం లేని వీడియోలు కంప్లీట్ చూస్తారు, ఇంపార్టెంట్ వీడియోని చూడరు. నెంబర్ కనిపించింది కదా అని కాల్ చేసి నాకు వస్తుందా అని అడిగేస్తారు సింపుల్గా. సో వీడియో అయితే చూడండి. ఫస్ట్ బీసీఏలో అలాట్ అయిన మొత్తం సీట్లు. సో ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ టాప్ అన్నమాట, 547 స్టూడెంట్ వచ్చింది. సార్ 565తో స్టార్ట్ అవ్వచ్చు. సో టోటల్గా గవర్నమెంట్ కాలేజీలు ఫస్ట్ చూపిస్తున్నాను. సో బీసీఏలో ఇవే సీట్లు, మీరు ప్రతి కాలేజ్ పక్కన ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఈసారి ఎంత ఉండొచ్చు అనేది అయితే చూస్తున్నారు, ఓకేనా? సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా, లేకుంటే మీరు మెల్లిగా అబ్జర్వ్ చేసుకున్నా సరిపోతుంది. బీసీఏ స్టూడెంట్స్ గవర్నమెంట్ సీట్లు ఎన్ని వచ్చాయి బీసీఏకి ఆంధ్ర యూనివర్సిటీలో అని చూస్తే, ఇక్కడికి బీసీఏ గవర్నమెంట్ అయితే ఎండ్ అయింది. 110 సీట్స్ వచ్చాయి ఫస్ట్ రౌండ్లో. అండ్ ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జస్ట్ క్వాలిఫై అయితే వచ్చేస్తుంది. ఇంకోటి బీఎస్జీ, భారత్ స్కౌట్స్ అండ్ గేమ్స్, సో ఇదొకటి వచ్చింది 221. సో ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ లిస్టును మనం ఇలా మార్చేసాం. మీకు యాక్చువల్గా ఇలా రాదు అది, కానీ మీకోసమే ఇదంతా వర్క్ చేసి మీరు అడుగుతున్నారని చేసాం. కాబట్టి వీడియోని లైక్ చేసి హైప్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మొత్తం జనరల్ ఎన్ని వచ్చాయి సీట్స్ అని చూస్తే, జనరల్ అంటే మనకు నార్మల్గా ఎక్కడికి కట్ అయిందంటే 485 పాడేరు లీస్ట్ కాలేజ్. ఈసారి 503 వరకు ఫస్ట్ రౌండ్లో వెళ్ళొచ్చు. ఓకే, ఇది మొదటి రౌండ్ మాత్రమే, ఇలా లేకుంటే నాకు సీట్ రాదని కాదు. మొత్తం 4-5 రౌండ్లు అవుతాయి. 3 రౌండ్లు మాత్రం అందరికీ ఛాన్స్ ఉంటుంది. చివరి స్టే వేకెన్సీ రౌండ్, అప్పటి వరకు ఇది ఇంకా మనకు కౌంట్లోకి రాదు. 3 రౌండ్స్ మాత్రమే కౌంట్లోకి వస్తాయి. ఆ 3 రౌండ్లో ఫస్ట్ రౌండ్ నేను చెప్తున్నాను. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ చూసుకోగానే ఆ రిపోర్ట్ చూసి మీరు ఒకసారి కంగారు పడతారు, మాకు సీట్ రాలేదని. కానీ చాలా ఛాన్స్ ఉంటుంది సెకండ్ రౌండ్లో కూడా. ఫస్ట్ రౌండ్లో నింపరు అన్ని సీట్స్, కాబట్టి 110 సీట్స్ అయితే గవర్నమెంట్లో ఫిలప్ అయ్యాయి, ఇదన్నమాట. సో ఈసారి 503 వరకు వెళ్ళొచ్చు జనరల్. ఇంకా ప్రైవేట్ స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రైవేట్ కాలేజెస్ బీసీఏ మొత్తం ఎన్ని సీట్లు ఫిలప్ అయ్యాయి చూద్దాం. సో బీసీఏ ప్రైవేట్ ఇదంతా కూడా అలాట్మెంట్ లిస్టు డైరెక్ట్. సో బీసీఏ ప్రైవేట్ ఇక్కడికి మీరు 110 నుంచి 194 అంటే 84 సీట్స్ ప్రైవేట్లో ఫిలప్ అయ్యాయి. ఫస్ట్ రౌండ్ 463కి కట్ అయింది. ఈసారి 483 వరకు వెళ్ళొచ్చు. ఓకే, నో స్పెషల్ కేటగిరీ, జనరల్ ఉన్నాయి అన్నీ. సో ఇది ఈసారి ఫస్ట్ రౌండ్లో ఇది వచ్చింది. మళ్ళీ చూసి నాకు 481 రావట్లేదు, నాకు సీట్ రాదా అని చెప్పి ఇమీడియట్లీ మీరు కంగారు పడొద్దు. ఇది ఫస్ట్ రౌండ్, ఇది అంచనా, ఇది రియాలిటీ లాస్ట్ టైం. సో ఈసారి మనకు పెరిగే మార్కులను బట్టి 481 వెళ్ళొచ్చు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ బీసీబీ చూద్దాం. సో బీసీబీలో ఫస్ట్ రౌండ్ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసినట్లయితే,
ఇవన్నీ ఇంకా కాలేజెస్ మీరు లెఫ్ట్ రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మీకు అర్థమై ఉంటుంది చూసుకునే ప్రాసెస్. ఇవి కాలేజెస్, ఇది 2025, ఇది 2026 గెస్సింగ్ అండ్ ఏ రిజర్వేషన్లో వచ్చింది అండ్ వాళ్ళకి ఏ స్పెషల్ కేటగిరీ ఉంది అని చెప్పి. గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ వచ్చాయి బీసీబీ, టోటల్ గవర్నమెంట్ కాలేజెస్తో ఇక్కడ ఉంది చూడండి. బీసీబీలో అలాట్ అయిన గవర్నమెంట్ సీట్లు 147, అంటే ఇది ఓపెన్లో ఉన్న బీసీబీలని కాకుండా ఓన్లీ బీసీబీ రిజర్వేషన్లో 147 అలాట్ అయ్యాయి. 475 వరకు వెళ్ళింది, ఈసారి 493 వరకు వెళ్ళొచ్చు. డిఫరెంట్ కాలేజెస్లో వచ్చిన సీట్లు, వాటి మార్కులు కంప్లీట్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది మీకు. అండ్ ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం. సో 147 గవర్నమెంట్ కదా, ప్రైవేట్ కాలేజెస్ చూసినట్లయితే సో ఇది బీసీబీ ప్రైవేట్ కాలేజెస్ కంప్లీట్గా బీసీబీ కేటగిరీ. సో మొత్తం 258 సీట్స్ వచ్చాయి మొత్తం, అంటే 147 అక్కడ వెళ్తే ఇంకో 111 సీట్స్ అయితే ప్రైవేట్లో వచ్చాయి. 452కి కట్ అయింది, ఈసారి 470 వరకు ఏయూలో బీసీబీ కట్ అవ్వచ్చు అని మన యొక్క అనాలిసిస్ అనమాట. నెక్స్ట్ బీసీసీ. సో బీసీసీలో తక్కువ సీట్సే ఉంటాయి ఎలాగూ. బీసీసీలో అలాట్ అయిన మొత్తం కాలేజీలు పోయినసారి మార్కులు ఈసారి మార్క్స్ ఇక్కడ ఇచ్చాం. అండ్ బీసీసీలో అలాట్ అయిన సీట్లు 15 మాత్రమే. ఓకే, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ 493కి కట్ అయింది, ఈసారి 511 వరకు వెళ్ళొచ్చు. అండ్ 15 సీట్లు మాత్రమే. అండ్ నెక్స్ట్ ప్రైవేట్లో ఎన్ని సీట్లు వచ్చాయని చూస్తే ఆ 15 తర్వాత 30 వరకు వచ్చాయి, అంటే ఇంకో 15 ప్రైవేట్లో వచ్చాయి. టోటల్ ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 462, 464, ఈసారి 482 ఉండొచ్చు అని అయితే మనం అనాలిసిస్ చేస్తున్నాం. అండ్ బీసీడీ. సో ఇవన్నీ ఇంకా బీసీడీ కట్ ఆఫ్ అనమాట. 2025 కట్ ఆఫ్, ఈసారి ఉండబోయే కట్ ఆఫ్ అని మన అనాలిసిస్ వచ్చిన కాలేజ్. ఇంత క్లియర్ డేటా మీకు మరి ఎక్కడ దొరకదు. అండ్ నెక్స్ట్ ఇంత ఫ్రీగా మరెవరు చూపించారు, జస్ట్ కట్ ఆఫ్ చెప్తారు, అది ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. మీరు కూడా వెళ్ళి చెప్పొచ్చు, దాంట్లో ఏం లేదు కట్ ఆఫ్ చెప్పడంలో. కానీ ఇండివిజువల్ కాలేజ్ చూపించి చెప్పడం మాత్రమే అక్కడ మీకు డేటా ఉంటేనే సాధ్యం. సో ఇక్కడ మీరు చూడొచ్చు బీసీడీలో మొత్తం ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి గవర్నమెంట్ కాలేజ్లో బీసీడీలో అని చూస్తే బీసీడీ గవర్నమెంట్. సో ఇదంతా కూడా బీసీడీకి సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్, ఆంధ్ర యూనివర్సిటీ. సో మీరు పక్కన కాలేజ్ చూడొచ్చు, వచ్చిన మార్క్స్ చూడొచ్చు, మీకు ఈసారి వచ్చిన మార్క్స్ని మీరు అంచనా కూడా వేసుకోవచ్చు అని నేను మొత్తం చూపిస్తున్నాను. సో ఈ వీడియో చేయడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు యాక్చువల్గా. మీరు అడుగుతున్నారని చెప్పి మీకోసం అయితే చేయడం జరిగింది. సో గవర్నమెంట్లో వచ్చిన సీట్స్ చూడండి, కంప్లీట్గా 193 వచ్చాయి. ఇది మనకు ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెళ్ళింది 197. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఇక్కడ క్యాప్ కనిపించట్లేదు అనుకోదు, క్యాప్ నాన్ లోకల్లో ఉంటుంది. ఓకే, నాన్ లోకల్లో క్యాప్ కేటగిరీని వేస్తారు. అండ్ జనరల్ అయితే 502కి వెళ్ళింది, సరే 520 వరకు వెళ్ళొచ్చు. బీసీడీ టోటల్గా వచ్చిన సీట్లు 193 సీట్లు గవర్నమెంట్లో అయితే రావడం జరిగింది, 194 సీట్స్. ఇంకా ప్రైవేట్ కాలేజ్ చూద్దాం. సో ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా మీరు స్లోగా చూస్తూ మీరు గెస్ చేసుకోవచ్చు మీకు వచ్చిన మార్కులకు ఎక్కడ వస్తుంది అని చెప్పి. సో బీసీడీలో వచ్చిన ప్రైవేట్ కాలేజ్ సీట్లు కంప్లీట్గా లిస్ట్ చూద్దాం. 194 గవర్నమెంట్ వచ్చాయి, మరి ప్రైవేట్ ఎన్ని సీట్లు అయితే ఫిలప్ అయ్యాయి అనేది చూద్దాం. సో టోటల్ 349 అంటే 194, 349 అంటే ఒక 150 వరకు ప్రైవేట్లో రావడం జరిగింది. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత బీసీడీ అంటే ఫస్ట్ రౌండ్ 483, చివరికి వచ్చే అంటే మనకి ఈసారి 501 వరకు ఫస్ట్ రౌండ్ రావచ్చు. ఇంకా 2 రౌండ్లు ఉంటాయి, ఇది కట్ ఆఫ్ కాదు, ఫస్ట్ రౌండ్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్తున్న అంచనా. అండ్ బీసీఈకి సంబంధించిన గవర్నమెంట్ సీట్లు చూడండి. బీసీఈలో మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని వచ్చాయి, ఎంతమందికి సీట్స్ వచ్చాయి అనేది చూద్దాం. సో బీసీఈలో గవర్నమెంట్ అలాటెడ్ జస్ట్ ఫస్ట్ రౌండ్ 49 మాత్రమే, 432 వరకు వచ్చింది, సార్ 450 వరకు రావచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కంప్లీట్గా ఎక్కడి వరకు బీసీఈ కట్ అయింది అనేది చూద్దాం. 49 ప్లస్ 84 అంటే ఇంకో 34 ప్రైవేట్లో వచ్చాయి. ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 420, ఈసారి ఫస్ట్ రౌండ్ 438 బీసీఈలో కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మన యొక్క అనాలిసిస్. అండ్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉంది, ఆ కాలేజెస్ ఏంటి, ఆ మార్క్స్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం ఈడబ్ల్యూఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయి అండ్ ఎక్కడ కట్ ఆఫ్ అయింది అనేది డైరెక్ట్ చూద్దాం. ఇందులో ఏం స్పెషల్ కేటగిరీస్ ఉండవు. 83 సీట్లు వచ్చాయి. జిఎంసీ ఒంగోలు లీస్ట్ కాలేజ్ 518 కట్ అయింది, 536 వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కొన్ని కాలేజ్లో మాత్రమే మీకు ఉంది. అండ్ ఓపెన్. సో ఓపెన్లో టోటల్గా అన్ని క్యాస్ట్లు ఉంటాయి ఇందులో, ఇది ఓన్లీ ఓపెన్ అంటే ఓసీ అని కాదు, ప్రతి క్యాస్ట్ అయితే ఉంటుంది ఓపెన్లో. సో ఓపెన్లో ఎక్కడి వరకు వచ్చిందనే చూద్దాం. ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్తో స్టార్ట్ అయింది. మొత్తం వచ్చిన సీట్స్ ఓపెన్ కాబట్టి ఇందులో స్పెషల్ కేటగిరీస్ కూడా చాలా సీట్లు ఉంటాయి. సో ఓపెన్ చాలా సీట్స్ అలాట్ అయి ఉంటాయి. సో ఓపెన్ ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది. గవర్నమెంట్ సీట్స్ మొత్తం ఓపెన్లో ఎన్ని వచ్చాయి అంటే ఓసీ వాళ్ళకైతే ఇది ఒకటే ఆధారం, ఇందులో ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. ఓపెన్ అంటే ఓపెన్ టు ఆల్.
సో ఇక్కడ 247 సీట్స్ అయితే ఓపెన్లో రావడం జరిగింది. గవర్నమెంట్ కట్ ఆఫ్ ఇక్కడ అయింది. 252 సీట్స్ అయితే ఓపెన్లో వచ్చాయి. అండ్ వీళ్ళంతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, జస్ట్ క్వాలిఫై అయినా కూడా వస్తుంది పిహెచ్ వాళ్ళకి. అండ్ ఒకటి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. అండ్ జనరల్ అయితే ఇక్కడి వరకు వచ్చింది. 512 ఓపెన్ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. అండ్ ఈసారి 530 వరకు వెళ్ళొచ్చు. ఓకేనా, 530 వరకు ఈసారి వెళ్ళొచ్చు ఫస్ట్ రౌండ్. ఇంకా 2 రౌండ్స్ ఉంటాయి. అండ్ ప్రైవేట్లో చూద్దాం. 240 టోటల్ ఎన్ని వచ్చాయి? 252 వచ్చాయి గవర్నమెంట్ ఓపెన్లో, కొన్నిలో స్పెషల్ కేటగిరీస్. సో ప్రైవేట్ కాలేజెస్ ఓపెన్. సో ఓపెన్లో ప్రైవేట్ కాలేజెస్ టోటల్ చూసినట్లయితే ఎక్కడి వరకు కట్ అయింది, ఎన్ని సీట్లు వచ్చాయి ప్రైవేట్లో అనే చూద్దాం. ప్రతి కాలేజ్ కూడా ఉంది, మీకు సైడ్కి చూడొచ్చు మీరు. అండ్ ఓపెన్ టోటల్గా అలాట్ అయిన సీట్స్ 410. ఓకే, 160 దాకా ప్రైవేట్లో వచ్చాయి. 449 కట్ అయింది. సరే 467 ఇంకా ఇక్కడ స్పెషల్ కేటగిరీస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో వీళ్ళది వాళ్ళు చూసుకోండి. మీరు ఎవరైనా బీఎస్జీ వాళ్ళు ఉంటే మీకు కూడా ఇంత కట్ ఆఫ్ యాక్యురేట్గా ఎవరు చూపించరు. అండ్ జనరల్ ఎక్కడికి కట్ అయిందంటే 500. ఈసారి ఒక 518 వరకు ఫస్ట్ రౌండ్లో కట్ అయ్యే ఛాన్స్ ఉంది మనం 2025 కనుక దృష్టిలో పెట్టుకుంటే. అండ్ SC1 స్టూడెంట్స్ డేటా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. SC1 స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లో గవర్నమెంట్లో దాదాపుగా ఒక 11 వచ్చాయి. అండ్ 407 అంటే సరే ఒక 425 వరకు వెళ్ళొచ్చు. అండ్ ప్రైవేట్లో చూసినట్లయితే 20 అంటే ఇంకో 8 ప్రైవేట్లో వచ్చాయి SC1 స్టూడెంట్స్కి. టోటల్ కట్ ఆఫ్ SC1 341, ఈసారి 359 వరకు కట్ అవ్వచ్చు అనేది మన అనాలిసిస్ అనమాట. నెక్స్ట్ మనం చూద్దాం SC2. సో ఇదంతా SC2 కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజీలో. మరి SC2లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎక్కడి వరకు కట్ అయింది అని చూద్దాం. సో మీకు రేపు ఇది మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా మీ నెంబర్ ఇది కౌంట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. గవర్నమెంట్ 68 సీట్స్ వచ్చాయి, 352 అంటే ఇక్కడ BSG వచ్చింది ఒకటి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఓకే, జనరల్ అయితే 436, 454 SC2 ఈసారి ఫస్ట్ రౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది, 454. మరి ప్రైవేట్లో ఎన్ని వచ్చాయి చూద్దాం. యాక్చువల్ గవర్నమెంట్లో ఎన్ని వచ్చాయి? 68. టోటల్ సీట్స్ ఎన్ని వచ్చాయి SC2కి అని చూసినట్లయితే టోటల్ సీట్స్ వచ్చింది 124, అంటే ఇంకో 56 ప్రైవేట్లో వచ్చాయి. అండ్ ఓపెన్ టోటల్గా SC2 కట్ ఆఫ్ 413 మార్క్స్, 413. ఈసారి ఒక 431 ఉంటే మీకు MBBS వస్తుంది ప్రైవేట్లో కలిపి. అండ్ SC3 చూద్దాం. సో ఇది అంతా SC3కి సంబంధించిన డేటా. గవర్నమెంట్లో ఎన్ని కాలేజెస్లో SC3కి వచ్చింది. మరి SC3కి వచ్చిన సీట్లు గవర్నమెంట్లో టోటల్గా 87 వచ్చాయి, 452 కట్ అయింది. సరే ఒక 470 వరకు గవర్నమెంట్లో SC3కి వెళ్ళొచ్చు. ఇంకేం స్పెషల్ కేటగిరీస్ ఇందులో లేరు. అండ్ ప్రైవేట్లో చూద్దాం ఎన్ని సీట్లు వచ్చాయి మొత్తం SC3 అనేది. ప్రైవేట్లో చూస్తే ఓవరాల్గా SC3లో ఏదో ఒక MBBS సీట్ ఫస్ట్ రౌండ్లో రావాలంటే 141 సీట్స్ టోటల్ ఫస్ట్ రౌండ్ ఇచ్చారు, 435 మార్క్స్కి వచ్చింది. ఈసారి ఒక 453 వరకు వెళ్ళొచ్చు. ఓకేనా, ఇంత క్లియర్గా చెప్తున్నాను, ఇంకా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. నెక్స్ట్ ST. సో ఇదంతా ST అలాటెడ్. సో STలో గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఫిలప్ అయ్యాయి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో అని చూస్తే ఇక్కడ ఒక 67 అయ్యాయి. అండ్ ఇది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ ఉన్నాడు, అతనికి తక్కువ మార్కులకు వచ్చేసింది. అండ్ జనరల్గా అయితే 423 ఈసారి కట్ అవ్వచ్చు. పోయినసారి 405 కట్ అయింది. ఇది రౌండ్ 1 మాత్రమే. రౌండ్ 2 ఉంటుంది, రౌండ్ 3 ఉంటుంది. మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన ఎక్సైట్మెంట్ ఉంటుందని ఇది అయితే నేను చెప్తున్నాను. ఇదంతా గవర్నమెంట్ సంబంధించి 67 సీట్స్ వచ్చాయి. మరి టోటల్గా STకి ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి? STకి అలాట్ అయిన సీట్స్ 108, అంటే ఇంకా 41 ప్రైవేట్లో అయ్యాయి. 385 వరకు కట్ అయింది. సరే 403 ఫస్ట్ రౌండ్ ST వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మైనారిటీ. సో మైనారిటీలోకి తక్కువ ఫిలప్ చేస్తారు ఫస్ట్ రౌండ్, తక్కువ ఫిలప్ అయ్యాయి మీరు చూడొచ్చు. మైనారిటీ ఇక్కడ మనం నెంబరింగ్ మార్చలేదు, కాకపోతే ఒక 3 అక్కడ, అండ్ ఇక్కడ ఒక 3, 3, 6, 3, 9, 10, 10 సీట్స్ మాత్రమే ఫస్ట్ రౌండ్ ఫిలప్ చేశారు. ఓకే, ఇక్కడ నేను సీరియల్ నెంబర్ వేయలేదు. 432 వరకు వచ్చింది. సరే ఒక 450 వరకు రౌండ్ 1 మైనారిటీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం SVU చూద్దాం. SVU కంప్లీట్ లిస్ట్, ఇది రౌండ్ 1 మాత్రమే. సో SVU కూడా చూసే ముందు మీరు చూడండి, ఒకటి 2025లో వచ్చింది, 2025లో రాబోతున్న మన అనాలిసిస్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ గవర్నమెంటా ప్రైవేటా అని ఇక్కడ ఉంటుంది, ఇది ఫాలో అవ్వండి. సో SVUలో BCA ఫస్ట్ రౌండ్ టోటల్ ఎన్ని గవర్నమెంట్ సీట్స్ వచ్చాయి. సో ఈసారి కూడా ఫస్ట్ రౌండ్ ఎవరికి మరి గవర్నమెంట్ సీట్ వస్తుంది అనే ఎక్సైట్మెంట్ మీకు ఉంటుంది. అందుకోసమే చాలా వర్క్ చేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇక్కడ. సో గవర్నమెంట్ ఫస్ట్ రౌండ్లో BCA SVలో వచ్చిన సీట్లు అయితే టోటల్గా 107 వచ్చాయి. ఒకటి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చింది. జనరల్ అయితే 459 కట్ అయింది. సరే 477
బీసీఏ ఫస్ట్ రౌండ్ కట్ అవ్వచ్చు. ఇంకా రౌండ్ 2 ఉంటుంది. రౌండ్ 3 కూడా ఉంటుంది. సో 107 సీట్స్ ఫస్ట్ రౌండ్‌లో వచ్చాయి గవర్నమెంట్‌లో. సో టోటల్ బీసీఏ ఎన్నొచ్చాయి మరి? సో ఎన్నొచ్చాయని చూసినట్లయితే బీసీఏ కంప్లీట్ లిస్ట్ అనమాట ఇది. బీసీఏకి సంబంధించి ఫస్ట్ రౌండ్ టోటల్. సో 167 సీట్స్ వచ్చాయి. 167 ప్రైవేట్‌లో 445 కట్ అయింది. ఈసారి ఒక 463 వరకు కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీబీ. సో బీసీబీ గవర్నమెంట్ కాలేజ్ ఇవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ. ఏ కాలేజ్ ఎస్వీఎంసీ తిరుపతి పోయినసారి మార్కులు ఈసారి ఎస్వీఎంసీ తిరుపతి పోయినసారి ఈసారి ఎలా రావచ్చు అనే అటువంటి అంచనా అయితే ఇక్కడ ఉంది. ఇది రౌండ్ 1లోనే. సో రౌండ్ 1లోనే కంప్లీట్ సీట్స్ అయితే ఫిల్అప్ కావు. కాబట్టి మీరు కంగారు పడకండి. రౌండ్ 2లో 3లో రౌండ్ 2 వరకు అయితే చాలా ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఛాన్స్ ఉండడం చాలా కష్టం అనమాట. సో బీసీబీలో గవర్నమెంట్‌లో ఎన్ని సీట్లు వచ్చాయి అనేది చూద్దాం. కంప్లీట్ లిస్ట్ ఇది. పోయినసారి అలాట్మెంట్ లిస్ట్ నుంచి దీన్ని మనం ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో గవర్నమెంట్ బీసీబీ. సో గవర్నమెంట్ బీసీబీలో వచ్చిన కంప్లీట్ సీట్స్ ఇక్కడ మీరు చూస్తే 157 బీఎస్జీ ఒకటి వచ్చింది. అండ్ 358కి బీఎస్జీకి రావచ్చు. ఇంకా తక్కువ కూడా వస్తుంది. 469 కట్ అయింది జనరల్‌కి. 487 మార్క్స్ మీకుంటే ఎస్వీలో బీసీబీ ఫస్ట్ రౌండ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి మన అనాలిసిస్ ప్రకారం ప్రస్తుతం. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూద్దాం గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్‌లో కట్ ఆఫ్ ఇది. ప్రైవేట్‌లో చూద్దాం. సో ప్రైవేట్‌లో అయితే కంప్లీట్‌గా వచ్చిన సీట్స్ బీసీబీకి సంబంధించి ప్రైవేట్ సీట్స్. సో ప్రైవేటు బీసీబీ కట్ ఆఫ్ ఎక్కడ అయిపోయింది కంప్లీట్‌గా చూస్తే బీసీబీలో వచ్చిన కంప్లీట్ సీట్స్ 255 255 450 మార్కులకు వచ్చింది. 468 ఉంటే ఈసారి కూడా ఫస్ట్ రౌండ్‌లో బీసీబీ ఎస్వీలో వచ్చే ఛాన్స్ ఉంది. సో బీసీసీలో ఎలాగో తక్కువ సీట్స్ అలాట్ అవుతాయి. సో ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్ బీసీసీ కట్ అయిన కాలేజెస్ పోయినసారి మార్క్స్ ఈసారి కాబోయే మార్క్స్ అని మన అనాలిసిస్. సో గవర్నమెంట్ బీసీసీలో ఎన్ని వచ్చాయని చూస్తే 11 వచ్చాయి. 11 వచ్చాయి. 442 వరకు కట్ అయింది. ఈసారి 460 వరకు వెళ్ళొచ్చు. అండ్ ప్రైవేట్‌లో ఎన్ని వచ్చాయి బీసీసీ మరి? సో కంప్లీట్ 18 వచ్చాయి. కంప్లీట్‌గా 18 సీట్స్ వచ్చాయి. 427 కట్ అయింది. 445 వరకు ప్రైవేట్‌లో కట్ అవ్వచ్చు ఈసారి. అండ్ నెక్స్ట్ బీసీడీ చూద్దాం. బీసీడీలో ఇవన్నీ వచ్చిన కాలేజెస్ లాస్ట్ టైం మార్క్స్ ఈసారి మార్క్స్. సో గవర్నమెంట్ కాలేజెస్ టోటల్ కాలేజ్ లిస్ట్ ఉంది. మీరు కొంచెం స్లోగా మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మీకు వచ్చిన మార్క్స్. సో ఫస్ట్ రౌండ్‌లో మీకు వచ్చే రేంజ్‌లో ఉన్నారా లేదా అనేది తెలిసిపోతుంది. 112 సీట్లు అయితే వచ్చాయి. బీఎస్జీ ఒకటి ఈ స్పెషల్ కేటగిరీ ఇంకా చూసుకోండి బీఎస్జీ ఉన్నవాళ్ళు. అండ్ జనరల్‌గా అయితే 469కి కట్ అయింది. అంటే ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేని వారికి 487 ఈసారి కట్ అవ్వచ్చు. రౌండ్ 1. సో ఇది చూసి నాకు సీట్ రాదు, ఇంకా సీట్ రావట్లేదు, మీరు లిస్ట్‌లో చెప్పలేదు మార్క్స్ అని అనుకోకండి. మొత్తం 3, 4 రౌండ్స్ ఉంటాయి. సో థర్డ్ రౌండ్ వరకు మాత్రం ఖచ్చితంగా అందరికీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. సో 112 సీట్స్ బీసీడీకి వచ్చాయి గవర్నమెంట్‌లో. మరి టోటల్ ఎన్ని వచ్చాయి బీసీడీకి అని చూద్దాం. సో టోటల్ అలాటెడ్ సీట్స్ బీసీడీ 174 సీట్స్ అలాట్ అయ్యాయి టోటల్. ప్రైవేట్‌లో కట్ ఆఫ్ 443 ఈసారి ఒక 461 వరకు బీసీడీ ప్రైవేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా బీసీఈ లిస్ట్ చూద్దాం. సో బీసీఈలో గవర్నమెంట్ కాలేజ్ కంప్లీట్‌గా ఎన్ని సీట్లు ఇచ్చారు? 55 సీట్లు ఇచ్చారు ఫస్ట్ రౌండ్‌లో. అండ్ 460 వరకు కట్ అయింది. ఈసారి ఒక 478 వరకు వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ రౌండ్‌లో ఇంకా సీట్స్ వస్తాయి. ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే. అండ్ ప్రైవేట్‌లో ఎన్ని సీట్స్ వచ్చాయి చూద్దాం. బీసీఈకి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్. సో టోటల్‌గా 91 సీట్స్ వచ్చాయి గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి. 450 కట్ అయింది. 468 ఈసారి వెళ్ళొచ్చు అని మన యొక్క అంచనా అనాలిసిస్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ కొన్ని కాలేజెస్‌లోనే ఉంది. ఆ కాలేజెస్ ఏంటనేది చూడండి. పోయినసారి మార్క్స్ చూడండి. ఈసారి ఉండబోయే మార్క్స్ చూడండి. ఇది మన అనాలిసిస్ మార్క్స్ అన్నమాట. సో ఈడబ్ల్యూఎస్‌లో మొత్తం గవర్నమెంట్‌లోనే ఉంటుంది. సో ఎన్ని సీట్స్ వచ్చాయి ఫస్ట్ రౌండ్ ఈడబ్ల్యూఎస్ అని చూద్దాం. సో ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ అలాటెడ్ లిస్ట్. పద్మావతి కాలేజ్‌లో కాస్త లిస్ట్‌లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫీజు ఎక్కువ కాబట్టి. 486 కట్ అయింది. ఈసారి ఒక 504 వరకు ఫస్ట్ రౌండ్ పద్మావతి కాలేజే మళ్ళీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఓపెన్. సో ఇవన్నీ ఇంకా ఓపెన్ కట్ ఆఫ్స్ జనరల్. ఇందులో స్పెషల్ కేటగిరీస్ కూడా చాలా ఉంటాయి. సో ఓపెన్‌లో టోటల్‌గా ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి మరి గవర్నమెంట్‌లో అని అయితే ఒకసారి చూద్దాం. సో గవర్నమెంట్ ఇదంతా గవర్నమెంట్ కాలేజెస్. సో ఓపెన్‌లో అయితే ఇక్కడ ఓపెన్‌లో అయిన కట్ ఆఫ్ చూస్తే మీరు ఇక్కడ గవర్నమెంట్‌లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాయి. ఓపెన్‌లో వచ్చిన సీట్లు ఇవన్నీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. పీహెచ్ వాళ్ళు ఉంటే చూసుకోండి క్వాలిఫైనే వచ్చేస్తుంది పీహెచ్ ఉంటే. సో ఇంకా ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేకపోతే 511 మార్క్స్ ఈసారి కట్ అవ్వచ్చు ఫస్ట్ రౌండ్. పోయినసారి 493 కట్ అయింది. శ్రీ పద్మావతి ఉమెన్ తిరుపతి.
ఓకేనా. సో ప్రైవేట్‌లో ఎన్ని కాలేజెస్ వచ్చాయి, ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళింది ఓపెన్ అనేది చూద్దాం. సో టోటల్‌గా ఓపెన్‌కి అలాట్ అయిన సీట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఓపెన్‌కి అలాటెడ్ సీట్స్ టోటల్ 295 అలాట్ అయ్యాయి. 482 వరకు వెళ్ళింది. ఈసారి 500 వరకు ఉంటే ఎస్‌విలో ఓపెన్ రావచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్‌సి1. సో ఎస్‌సి1లో అలాట్ అయిన సీట్స్ 4 ఇవన్నీ కూడా గవర్నమెంట్ 278. సో అందరికి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇంతే మంది ఉన్నట్టున్నారు లాస్ట్ టైం. నెక్స్ట్ ఎస్‌సి2. సో ఎస్‌సి2లో అలాట్ అయిన కాలేజ్ సీట్స్. సో ఎస్‌సి2లో గవర్నమెంట్ ఎన్ని కాలేజెస్ అలాట్ అయ్యాయి చూద్దాం ఒకసారి. సో ఎస్‌సి2లో 66 సీట్స్ అలాట్ అయ్యాయి. 429 అండ్ ఈసారి 447 ఉంటే ఫస్ట్ రౌండ్లోనే వచ్చేసే ఛాన్స్ ఉంది గవర్నమెంట్. ఓకే. అండ్ ప్రైవేట్ కూడా చూద్దాం ఒకసారి. ఎస్‌సి2 ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి మొత్తం ఎన్ని కాలేజెస్ ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయంటే 102 415 వరకు కట్ అయింది లాస్ట్ టైం. ఈసారి ఒక 433 వరకు వెళ్ళొచ్చు అని నాకు అనిపిస్తుంది నా అనాలిసిస్ని బట్టి. ఎందుకంటే మన డేటా కూడా చూపిస్తున్నాం. మనం ఏదో సింపుల్గా వీళ్ళకి ఇంతవరకు వాళ్ళకి అంతవరకు అని చెప్పేసి వెళ్ళిపోం. మన దగ్గర డేటా ఉంటుంది. సో ఎస్‌సి3 గవర్నమెంట్ కంప్లీట్ చూద్దాం. సో ఎస్‌సి3లో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయింది అని చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్గా 80 సీట్లు వచ్చాయి. 430 వరకు కట్ అయింది. ఈసారి 448 వరకు వెళ్ళొచ్చు. అండ్ టోటల్గా ఎస్‌సి3లో ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయని చూసినప్పుడు ఎస్‌సి3లో కంప్లీట్గా అలాట్ అయిన సీట్స్ 122 అంటే ఒక 42 దాకా ప్రైవేట్లో అయ్యాయి. 346 కట్ అయింది. ఈసారి ఒక 364 ఫస్ట్ రౌండ్లో వెళ్ళొచ్చు. ఇది బీఎస్జీ ఓకేనా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఏది లేని వాళ్ళకి 420 వరకు కట్ అయింది. ఈసారి 438 వరకు ఉండొచ్చు. ఓన్లీ ఎస్‌సి3 రిజర్వేషన్ ఉంటాయి. పిహెచ్‌యు ఆర్ బీఎస్జీ ఇవేం లేకపోతే. సో ఇంక ఇది ఎస్టీ. సో ఎస్టీలో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ చూద్దాం. అసలు గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని అలాట్ అయ్యాయి, ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి అంటే 61 అలాట్ అయ్యాయి. శ్రీ పద్మావతి ఉమెన్ లీస్ట్ కాలేజ్. అండ్ ఎస్టీలో అయితే 391 అంటే ఒక 409 వరకు సార్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇందులో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అయితే తక్కువగా చూపిస్తుంది. అండ్ టోటల్ ఎస్టీ కట్ ఆఫ్, ఎస్టీలో టోటల్గా అయిన కట్ ఆఫ్ చూస్తే మొత్తం సీట్లు 91 అలాట్ అయ్యాయి. 378 లాస్ట్ టైం అయింది. 396 ఈసారి అవ్వచ్చు. అండ్ ఇంకా మైనారిటీలో అయితే జస్ట్ మీకు ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి, 14 సీట్స్ అలాట్ అయ్యాయి. మైనారిటీలో 14 చాలా ఉన్నాయి కానీ ఇంకా ఫస్ట్ రౌండ్ ఫిలప్ చేయరు. 461 అలాట్ అయితే 479 వరకు ఈసారి వచ్చింది. అంటే 461 లాస్ట్ టైం, 479 ఈసారి ఉండొచ్చు. సో ఇది టోటల్ స్టోరీ ఏయూ ఎస్‌వికి సంబంధించి.